మన బాగీకి పక్కింటక్కే ఆరు అక్క అని తెలిసేసరికి సీరియల్ అయిపోద్దో ఏమో అనిపిస్తుందనమాట. ఇంకా ఎప్పుడు చూడు తెలిసిపోయిద్దనేసరికి ఏదో ఒకటి కవర్ చేస్తారనమాట. ఇవాళ అలాగే జరిగింది. ఇంక అసలేం జరిగిందో చూద్దాము. మన బాగీ అయితే కబోర్డ్ అంతా సర్దుతూ ఉంటే సడన్‌గా ఆరు ఫోటో కనిపిస్తదనమాట. ఇదేంటి పక్కింటక్క ఫోటో మా ఇంట్లో ఉంది అని చెప్పేసి గబగబా బాగీ అయితే ఆ ఫోటోని తీసుకెళ్తూ ఉంటే మధ్యలో చిత్ర అయితే కనిపిస్తదనమాట. చిత్ర ఈ ఫోటోలో ఉన్నది ఎవరో నీకు తెలుసా అనేసి ఇంకా బాగీ అడుగుతూ ఉంటే మన చిత్ర అయితే అవునన్నట్టు కాదన్నట్టు తల అడ్డంగా నిలువుగా ఊపుతూ ఉంటుందన్నమాట. ఇంకా మన బాగి అయితే ఆ ఫోటో తీసుకొని డైరెక్ట్గా అరుంధతి దగ్గరికి వెళ్ళిపోయిద్దనమాట. అక్క అసలు ఈ ఫోటోలో ఉన్నది మీరే కదా అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే ఇంకా ఆరు అంతే ఏమి మాట్లాడదనమాట. అటు ఇటు తలకాయ ఊపుతూ ఉంటుంది. ఏంటక్క ఆ చిత్ర తలకాయ అలాగే ఊపి మీరు కూడా అవునన్నట్టు కాదన్నట్టు తలకాయ ఊపితే ఎలా అక్క అసలు? అయినా కానీ ఒక్క క్షణం నాకైతే అక్క భయం వేసింది అక్క. అసలు పక్కింటి అక్క ఏంటి, ఆరు అక్క ఏంటి, అసలు ఆరు అక్క ఆత్మ ఏంటి అనిపించింది ఫోటో చూసేసరికి. తర్వాత మళ్ళీ అనిపించింది అయినా ఆత్మలు ఎవరికి కనిపించవు కదా, ఆత్మలు మాట్లాడవు కదా, ఆత్మలు ఏ వస్తువులు ముట్టుకోవు కదా. అయినా అక్క మీరందరికీ కనిపిస్తారు కదా, మొన్న చిత్రకి అలాగే మనోహరికి కూడా కనిపించారు కదా, అందుకని మీరు ఆత్మ కాదులే అని డిసైడ్ అయిపోయాను, మీరు పక్కింటి అక్కే అనేసి ఇంకా మన బాగి చెప్తూ ఉంటే ఆరు అయితే అన్నట్టు తలూపిద్ది అనమాట. అక్క మీరు ఈ ఫోటోలో అయితే చాలా అందంగా ఉన్నారు, ఎప్పుడు ఇలాగే రెడీ అవ్వచ్చు కదా అనేసి ఇంకా బాగి అంటూ ఉంటుందన్నమాట. అంటే ఏదన్నా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడే అలా నేను రెడీ అవుతాను అనేసి ఇంకా ఆరు అంటూ ఉంటుందన్నమాట. సరే అక్క అయినా కానీ ఈ ఫోటో మా ఇంట్లో ఎందుకు ఉందక్క అనేసి ఇంకా బాగి అంటూ ఉంటే అంటే ఒకసారి మేము అర్జెంటుగా ఒక ఊరు వెళ్ళాల్సి వచ్చింది. అదే టైంలో పోలీసులు పాస్పోర్ట్ వెరిఫికేషన్కి వస్తామన్నారు. అప్పుడు నేను నా డాక్యుమెంట్స్, నా పాస్పోర్ట్ సైజ్ ఫోటో అన్నీ ఆరుకి ఇచ్చేసి వెళ్ళాను. అప్పుడు ఈ ఫోటో మీ ఇంట్లో ఉండిపోయి ఉంటుందిలే అనేసి ఇంకా ఆరు కవర్ చేస్తానమాట. ఓహో అలాగా అక్క, సరే మీ ఫోటో మీరే తీసుకోండి అని చెప్పేసి బాగి అయితే ఆరు ఫోటోని ఆరుకే ఇచ్చేస్తానమాట. పైనుంచి చిత్ర అంతా చూస్తూ ఉంటుందన్నమాట. ఈ బాగి ఇంత కూల్గా ఇంట్లోకి వస్తూ ఉందంటే ఆరు ఏదో కవర్ చేసి ఉంటుందిలే, ఇంక ఈ బాగికి నిజం తెలియలేదులే అనేసి ఇంకా చిత్ర అయితే ఇంకా శాంతపడిద్ది అనమాట. ఇంకో పక్క మన మనోహరి అయితే ఇంకా కోపంగా రణవీర్ ఇంటికి అయితే వస్తానమాట. రణవీర్ అసలేంటి నువ్వు అమర్ పైన దాడి చేయించావా నిన్న, అసలు ఏమనుకుంటున్నావు, నేను అమర్ పైనే ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాను, అమర్కి ఏదన్నా అయితే ఊరుకోను అనేసి ఇంకా మనోహరి అయితే అంటూ ఉంటుందన్నమాట. అయినా కానీ ఇంకా అంజలిని నేను చంపడానికి ప్లాన్ చెప్తానన్నా కదా, ఎందుకు ఇలా చేసావు అనేసి మనోహరి అంటూ ఉంటే నువ్వు చెప్పేదాకా నేను ఆగను, నాకైతే పని త్వరగా అయిపోవాలి, అంత టైం లేదు అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటే ఇంకా మనోహరి అయితే ఇంకా కై 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 అని కేకలేస్తూనే ఉంటుందన్నమాట. ఇంకా మనోహరి ఆపు, అసలు మన కూతురు దుర్గని దత్తత తీసుకుంది ఎవరో కాదు అమరేంద్ర అరుంధతియే అనేసి ఇంకా రణవీర్ చెప్పగానే మనోహరి షాక్ అయిద్దనమాట. అంటే దుర్గ మన ఇద్దరికి పుట్టిన కూతురు అని తెలిసిపోయిందా అమర్కి అనేసి మనోహరి అంటూ ఉంటే అవన్నీ ఏం తెలియదు, జస్ట్ మన కూతురు అయితే అమర్ దగ్గర ఉందని మాత్రమే తెలిసింది అనేసి ఇంకా రణవీర్ అంటూ ఉంటాడనమాట. అసలైనా కానీ దుర్గ వయసులో ఉన్నది ఎవరు మా ఇంట్లో అంటే అంజు పాపే అసలు, అంటే అంజునే మన కూతురు అనేసి మనోహరి అంటూ ఉంటే ఇంకా ఆ విషయం అయితే తెలియదు, చెప్పడానికే ఇప్పుడు అమర్ మన ఇంటికి వస్తున్నాడు అనేసి ఇంకా రణవీర్ చెప్తూ ఉంటే సరే నేను అమర్ ఏం మాట్లాడతాడో చాటుగా వెళ్ళి వింటాననేసి మనోహరి ఇంట్లోకి వెళ్ళిపోయిద్ది అనమాట. లాయరు మనోహరి కారు వెనక పార్క్ చేయి, అమర్ వస్తున్నాడు కదా తెలియకూడదు అనేసి ఇంకా రణవీర్ చెప్పగానే లాయర్ అయితే వెళ్ళిపోయి ఇంకా ఆ కార్ అయితే పార్క్ చేస్తాడనమాట వెనక పక్క. ఇంకా మన గుప్తా గారు అలాగే ఆరు ఇద్దరు కూడా రణవీర్ ఇంటికి వస్తారనమాట. ఏంటి బాలిక ఇక్కడికి తెచ్చామనేసి గుప్తా గారు అంటూ ఉంటే అదే ఇంకా మా ఆయన రణవీర్తో ఏం మాట్లాడతాడా వినాలని వచ్చాను అనేసి ఇంకా ఆరు అంటదనమాట. అయినా కానీ అసలు అంజు అయితే వాళ్ళ కూతురే అని తెలిసిపోయిద్ది, ఎందుకు నువ్వు ఇలాగా వినేది అనేసి ఇంకా గుప్తా గారు అంటూ ఉంటే అయినా కానీ అంజు నా కూతురు, అసలు ఆ మనోహరి అయితే చిన్నగా ఉన్నప్పుడే అంజునైతే అనాథాశ్రమంలో వదిలేళ్ళింది. ఇంకా రణవీర్ అయితే ఆస్తి కోసం అయితే అంజుని చంపాలనుకున్నాడు, అసలు వాళ్ళ కూతురేంటి, అంజు ఎప్పుడు నా కూతురే, అంజు అయితే వాళ్ళ అక్క దగ్గర అన్నల దగ్గరే పెరుగుతుంది, ఎప్పటికీ నా కూతురే అనేసి ఇంకా మన ఆరు అయితే చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట రణవీర్ ఇంటి దగ్గరికి. ఇంకా ఈ బాలిక అయితే ఎంత మంచిది అసలు, తన స్నేహితురాలే తనను చంపిందని తెలిసినా కానీ తన స్నేహితురాలు కూతురే తన కూతురు అని చెప్తుంది. అందుకే దేవుడు ఈ బాలికకైతే ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు భూలోకంలో ఉండడానికి అనేసి గుప్తా గారు అంటూ ఉంటారనమాట. ఇంకా మన అమర్ అయితే ఇంకా రణవీర్ ఇంటి లోపలికి వస్తాడనమాట. ఈ రణవీర్ ఎంత పొగరుగా తయారయ్యాడు
అయ్యాడంటే ఇంకా అమర్ ఇంట్లోకి వచ్చినా కానీ కాలు మీద కాలు వేసుకొని తల పక్కకు తిప్పుకొని ఉన్నాడు. ఇంకా అమర్ అయితే వచ్చి రణవీర్ ముందు నిలబడతాడనమాట. హాయ్ అమరేంద్ర కూర్చోండి అనేసి తల పక్కకు తిప్పుకొని పొగరుగా చెప్తాడనమాట. అమర్ అయితే అలాగే నిలబడి ఉంటాడనమాట. ఓ మీరు కూర్చోరా, సరే నేనే నిలబడతానులే అనేసి ఇంకా రణవీర్ అయితే లేచి కరెక్ట్గా అమర్ ముందు నిలబడతాడనమాట. ఇద్దరు ఒకరి ఫేస్లో ఒకరు చూసుకుంటూ ఉంటారనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరిగిందో చూద్దాం. థ్యాంక్ యూ.